యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సమాచార హక్కు చట్టం గురించి ఇంతకుముందు నేను 4 వీడియోలు చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షను, అలాగే నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి, థర్డ్ వీడియోలో ఆర్టీఐ యాక్ట్లోని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి చర్చించుకున్నాం. అలాగే లేటెస్ట్ వీడియోలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోని అతి ముఖ్యమైనటువంటి సెక్షన్ 8(1)J గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు చేయబోయేటువంటి వీడియో స్పెషల్ లీవ్ పిటిషన్ క్రింద గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక తీర్పు గురించి, దట్ ఈస్ రిలవెంట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటంటే, అకార్డింగ్ టు సెక్షన్ 136 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, the Honorable Supreme Court have been given certain appellate and discretionary powers. ఈ పవర్స్ ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ పవర్స్ను అనుసరించి ఒక స్పెషల్ లీవ్ పిటిషన్లో ఒక గౌరవ న్యాయస్థానం వారు ఒక తీర్పును ఇచ్చారు ఆ సమాచార హక్కు చట్టం గురించి. అదేంటంటే స్పెషల్ లీవ్ పిటిషన్ నంబర్ 27734 ఆఫ్ 2012 27734 ఆఫ్ 2012లో ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 3rd October 2012లో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఇవ్వబడినటువంటి జడ్జిమెంటు ఈ సమాచార హక్కు చట్టంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటంటే, ఎవరైనా ఎందుకు ఆ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ జడ్జిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎవరైనా ఆర్టీఐ యాక్టివిస్ట్స్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టి పలానా సమాచారం మాకు కావాలి అని అడిగితే, కొంతమంది అధికారులు, అందరూ కాదు, కొంతమంది అధికారులు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ జడ్జిమెంట్ని చూపిస్తూ ఈ సమాచారం పలానా జడ్జిమెంట్ ప్రకారం మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కింద గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్, ఈ ఆర్డర్స్ యొక్క స్టోరీ ఏంటంటే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక అధికారి యొక్క వివరాలని ఒక దరఖాస్తుదారుడు కోరాడు. ఆ అధికారి వివరాలు ఏం కోరాడంటే, ఆ అధికారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్, అలాగే అతనికి ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, పనిష్మెంట్స్, అలాగే అతని యొక్క ప్రమోషన్స్, అతని పనిష్మెంట్స్లో ఇచ్చినటువంటి ఛార్జ్ మెమోస్, షోకాజ్ నోటీసులు, అలాగే ఎంక్వైరీ రిపోర్ట్స్, ఈ కాపీలన్నీ వాటికి సంబంధించినటువంటి నకళ్ళు కావాలని చెప్పి ఒక దరఖాస్తుదారుడు కోరాడు. కోరిన మీదట ఎవరిని కోరాడంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని కోరడం జరిగింది. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు అప్పుడు ఏం చేశారంటే, ఈ మీరు కోరినటువంటి సమాచారం ఇది వ్యక్తిగతమైనటువంటి సమాచారం కాబట్టి సెక్షన్ 8(1)J కింద, సెక్షన్ 8(1)J ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ కింద మీరు కోరినటువంటి సమాచారం ఇవ్వడానికి వీలుపడదని చెప్పి అతని యొక్క దరఖాస్తుని తిరస్కరించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క సమాధానంతో అసంతృప్తి చెందినటువంటి ఆ దరఖాస్తుదారుడు లోకల్గా ఉన్నటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు కూడా ఏం చేశారంటే, మీరు అడిగినటువంటి సమాచారం వ్యక్తిగత సమాచారమే కాబట్టి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానాన్ని మేము ఓకే చేస్తాం కాబట్టి మీకు సమాచారం ఇవ్వడానికి వీలుపడదని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అప్పుడు ఈ దరఖాస్తుదారుడు ఏం చేశాడంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో ఇందాక అనుకున్నట్టుగా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అప్పిలేట్ అండ్ డిస్క్రిషనరీ పవర్స్, ఏది మనం ఇందాక సెక్షన్ 136 ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 136 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇచ్చినటువంటి ఆ యొక్క వెసులుబాటును ఉపయోగించుకుని ఆ దరఖాస్తుదారుడు గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని కింద అప్పీల్ చేశాడు. అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు అక్టోబర్ 3వ తేదీ 2012న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని కన్సిడర్ చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు అలాగే హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు సబబే కాబట్టి మీరు కోరినటువంటి సమాచారం ఇవ్వడానికి వీలు పడదని చెప్పి తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మనందరికీ తెలుసు, ఏది మహాభారత యుద్ధంలో ఇప్పుడు ద్రోణాచార్యుని అస్త్ర సన్యాసం చేయించడం కోసం అశ్వత్థామ అత కుంజర అని ఒక డైలాగ్ ఉంటుంది, ధర్మరాజు చేత పలికిస్తారు. అంటే ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ చనిపోయినట్టుగా మీనింగ్ వచ్చేలాగా
ఒక అశ్వత్థామ అనే పేరుతో ఉన్నటువంటి ఏనుగు చనిపోతే దాన్ని సగం వరకే తెలియజేస్తూ అశ్వత్థామ హతః అని కుంజరహ అనే మాట స్లోగా అన్నట్టుగా మనం మహాభారత యుద్ధంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలో చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని దాఖలు పరిచినటువంటి ఈ సమాచారాన్ని ఇవ్వటానికి ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ స్పెషల్ అప్పీల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తిరస్కరిస్తూ, అంటే స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తిరస్కరిస్తూ చెప్తున్నారు. ఏమని? ఇందులో ప్రజాశ్రేయస్సు ఏమీ లేదు, ఇది వ్యక్తిగత సమాచారం కాబట్టి మేము ఇవ్వడానికి వీల్లేదని. నేనే స్వయంగా ఒక మున్సిపాలిటీలో జరిగినటువంటి అవకతవకలు, అంటే 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అవకతవకల గురించి నేనే సమాచారం గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని కోరాను. ఎన్నిసార్లు కోరినా సరే వాళ్ళు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో సుప్రీంకోర్టు వారి చేత ఇవ్వబడినటువంటి ఈ జడ్జిమెంట్ని చూపిస్తూ ఈ జడ్జిమెంట్ ప్రకారం మీకు ఆ సమాచారం ఇవ్వడానికి వీలు పడదు అని చెప్తున్నారు. అయితే ఇందాక మనం అశ్వత్థామ హతః కుంజరహ అని ఆ ఇష్యూలో మనకి రిలవెంట్గా చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇచ్చినటువంటి ఆర్డర్స్ని సగం మాత్రమే చెప్తూ మిగతా సగం, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటంత వరకు చెప్తున్నారు. చెప్పి పలానా జడ్జిమెంట్ ప్రకారం మీకు ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క దరఖాస్తుని తిరస్కరిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం ఆ దరఖాస్తుదారుడు స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసినటువంటి దరఖాస్తుదారుడు ఏం సమాచారం అడిగాడు? ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆస్తుల వివరాలు కూడా అడిగాడు. అంతకుముందు మనం కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ప్రకారం ప్రతి ఉద్యోగి కూడా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి అయితే జనవరి 15వ తారీఖులోగా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బై ది ఎండ్ ఆఫ్ జనవరి ఎవ్రీ ఇయర్ వాళ్ళు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఈ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఉద్యోగి యొక్క సర్వీస్ పర్టికులర్స్ ప్లస్ యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్లో ఉన్నటువంటి అతని యొక్క స్థిరాస్తుల వివరాలు కూడా ఆ దరఖాస్తుదారుడు కోరాడు. మరి ఈ స్థిర చరాస్తులు కూడా ఇవ్వడానికి వీలుపడదు అని చెప్పేసి ఆ రోజున గౌరవ సుప్రీంకోర్టు వారు తిరస్కరించడం జరిగింది ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా. కానీ ప్రస్తుతం రోజులు మారాయి, కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా ఒక గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఒక పర్టికులర్ కేసులో ఒక వ్యక్తి కోసం ఇవ్వబడినటువంటి కొన్ని తీర్పులు అన్ని వేళలా అందరికీ వర్తించు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ మెమో ఒక వ్యక్తికి ఇవ్వబడితే అతను కనుక ఆనరబుల్ కోర్టుని అప్రోచ్ అయితే అతనికి కోర్టు వారికి ఒకసారి డైరెక్షన్ ఇస్తారు. పెండింగ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద ఛార్జెస్ ఈ మే బి గివెన్ ప్రమోషన్ అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అతనికి ఆ యొక్క క్రమశిక్షణ చర్యలు ఫైనలైజేషన్కి లోబడి ఇతను ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. అటువంటిప్పుడు అదే టైప్ ఛార్జ్ మెమోస్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వడం కుదరదు. ఆ వ్యక్తి ఆనరబుల్ కోర్టుని అప్రోచ్ అయ్యాడు కాబట్టి అతని వరకే ఆ జడ్జిమెంట్ వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం స్పెషల్ లీవ్ పిటిషన్లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే విధంగా మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తీర్పులో అతని యొక్క మహారాష్ట్రకు చెందినటువంటి ఆఫీసర్ యొక్క స్థిరాస్తులు ఇవ్వడానికి వీలు పడదని చెప్పేసి గౌరవ కోర్టు వారు ఇచ్చారు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్. కానీ ఇది ఎప్పుడు 13 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి తీర్పు. కానీ ఈ రోజున పరిస్థితులు మారాయి. మనం చూసుకుంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ఏప్రిల్ 1వ తేదీ 2025న స్వయంగా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు వారు మీట్ అయ్యి గౌరవ జడ్జీలందరి గౌరవ న్యాయమూర్తుల యొక్క ఆస్తిపాస్తుల వివరాలన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచాలి అని చెప్పి తీర్మానించుకుని ఆ విధంగా వాళ్ళ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారు. మరి అటువంటిప్పుడు ఎప్పుడో 2012లో ఆ యొక్క తీర్మానం ఆ యొక్క ఆర్డర్స్ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. కానీ ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే స్వయంగా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేయడం జరిగింది. ఎందుకు తెలియజేశారు? ప్రతిదీ కూడా గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీతో ఉండాలి. అసలు ఈ సమాచార హక్కు చట్టం అనేది ఇంట్రొడ్యూస్ చేసింది కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలని చెప్పి. కాబట్టి స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల వివరాల్ని డిక్లేర్ చేసినప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అంటే పబ్లిక్కి
చూసుకోవడానికి వాళ్ళే స్వయంగా పబ్లిక్ డొమైన్లో ఉంచినప్పుడు ఇప్పుడు మనం ఆ టైంలో ఆ కేసులో ఆ వ్యక్తి యొక్క ఇష్యూలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును అడ్డుపెట్టుకుని ఇప్పుడు కొంతమంది అధికారులు ఆ సమాచారం మీకు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి తిరస్కరిస్తున్నారు. ఇంకో విషయం, అలాగే ఆ యొక్క దరఖాస్తుదారుడు అప్పుడు కోరినటువంటి మహారాష్ట్రకి చెందినటువంటి అధికారి వివరాలు ఏమడిగాడు, అతనికి ఇచ్చినటువంటి మెమోస్, ఛార్జ్ మెమోస్, షోకాజ్ నోటీసులు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ యొక్క ఆర్డర్స్ ఇవన్నీ కూడా అడిగాడు. అవి కూడా వ్యక్తిగత సమాచారం అని ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు ఇప్పుడు కొంతమంది అధికారులు. మరి అలా చూసుకుంటే ఇప్పుడు ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న పనిచేసేటువంటి అధికారులకి ఇచ్చేటువంటి మెమోస్, ఛార్జ్ మెమోస్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెడుతున్నారు ఓపెన్గా. మరి అలాంటప్పుడు దాన్ని మనం కోర్టు ధిక్కార నేరం కింద పరిగణించాలా? కాదు. ఎందుకని ఆ రోజు అప్పుడు ఇచ్చారు. ఆ వ్యక్తి యొక్క ఒక వ్యక్తిని అతను ఏమైనా హెరాస్ చేస్తూ పదే అతని యొక్క వివరాలు కావాలని అడిగితే అతనికి ఏదో వ్యక్తిగతంగా అతని ప్రొటెక్షన్ కలిగించడం కోసం అని చెప్పి ఆ రోజు 2012లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ విధంగా, అంటే అతని యొక్క సర్వీస్ పర్టికులర్స్ అలాగే ఆస్తిపాస్తుల వివరాలు ఇవ్వకూడదని చెప్పి ఆ రోజు ఇచ్చారు. కానీ ఇప్పుడు 11 ఏళ్ళు గడిచింది. సాక్షాత్తు స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల వివరాలని పబ్లిక్ డొమైన్లో, అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతున్నారు. అలాంటప్పుడు అటువంటి వివరాలు మిగతా ఉద్యోగుల యొక్క వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు అంత నేరం కాదు, అసమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ మెమోస్, ఛార్జ్ మెమోస్ యొక్క వివరాలు కూడా మరి ఇవ్వడానికి వీలు లేదు, అది ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది సాగు చెప్తున్నారు. యాక్చువల్గా నిబంధనల ప్రకారం, ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఎంక్వైరీ అయినా సరే ఈవెన్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వదగినటువంటి విచారణ కూడా, అది దానికి సంబంధించినటువంటి నేర విచారణ కూడా 6 నెలల్లోగా పూర్తి చేయాలి. గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే గౌరవ హైకోర్టు వారు కూడా చాలాసార్లు కొంతమంది అధికారులని మందలించడం జరిగింది. ఏది అబ్నార్మల్ డిలే, దీంతోటి ఇనార్డినేట్ డిలేతో కొన్ని ఎంక్వైరీస్ని ప్రొలాంగ్ చేసుకుంటూ, అంటే అతనికి విచారణ ముగించకుండా అతనికి ప్రమోషన్స్ ఇవ్వకుండా కొంతమంది ఉద్యోగుల్ని కొంతమంది అధికారులు వేధిస్తుంటే అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులు ఆనరబుల్ కోర్ట్స్ని అప్రోచ్ అయినప్పుడు కోర్టు వారు కొంతమందిని మందలించడం కూడా జరిగింది. కొన్ని ఛార్జెస్ని కొట్టేయటం కూడా, సెట్ అసైడ్ చేయడం కూడా జరిగింది. ఎందుకని ఇనార్డినేట్ డిలే ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ కంక్లూడింగ్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని. ఏదైనా ఒక నేరం చేసినప్పుడు 6 నెలల్లో ఒక విచారణ ముగించి అతను దోష అనేది తేల్చాలి. అతను దోషం తేలితే పనిష్మెంట్ ఇవ్వాలి, లేదంటే నిర్దోషం తెలిస్తే ఆర్డర్స్ని ఫర్దర్ యాక్షన్ డ్రాప్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అడ్డుపెట్టుకుని ఇవ్వవలసినటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా ప్రతిదీ అసలు అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూడకుండా డినై చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ ఆర్డర్స్లో కూడా ఒక వాక్యం ఉంది, ఒక ఇంపార్టెంట్ మాట. వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆర్డర్స్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూని తెలియజేశారు. అదేంటంటే, అది చదువుతాను. అఫ్ కోర్స్ ఇన్ ఏ గివెన్ కేస్ ఇఫ్ ద సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ ద appellate authority is satisfied that the larger public interest justifies the disclosure of such information, appropriate orders could be passed. ఏమిచ్చారు? ఇంకోటి ఏంటంటే, బట్ ద పిటిషనర్ కెనాట్ క్లెయిమ్ దోస్ డీటెయిల్స్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అని కూడా ఈ ఆర్డర్స్లో తెలియజేయడం జరిగింది. అంటే దీని సారాంశం ఏంటి? ఆ దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థికి ఈ కోరినటువంటి వివరాలు తెలుసుకునే అధికారం పూర్తిగా లేకపోయినప్పటికీ అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది అతను కోరినటువంటి సమాచారంలో ఏదైనా ప్రజాశ్రేయస్సు అనేది కనుక ఉంటే, ప్రజాశ్రేయస్సుతో ఆ సమాచారం కనుక ముడిపడి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కన్సర్న్ అధికారులు అప్రాప్రియేట్ ఆర్డర్స్ కుడ్ బి పాస్డ్ అని చెప్పేసి డీటెయిల్డ్గా క్లియర్గా తెలియజేశారు. అంటే సమాచారం పైన వ్యక్తిగత సమాచారం, అంటే ఈ ఆర్డర్స్ దేనికి ఇచ్చారని నేను భావిస్తున్నానంటే, ఏదైనా కొంతమంది వ్యక్తుల్ని వేధించడానికి, కొంతమంది అధికారులను వేధించడానికి పదే సమాచారం కోరుతూ ఉంటారు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి కొంత జాబ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి అటువంటి ఉద్దేశంతో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఆదేశాలు ఇచ్చారు. కానీ అక్కడ నిజంగా అవినీతి, అక్రమాలు, నేరం జరిగి ఉంటే ప్రజాశ్రేయస్ దృష్ట్యా కనుక సమాచారం అడిగినప్పుడు ఆ సమాచారం ఇవ్వవచ్చును అని చెప్పేసి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ జడ్జిమెంట్లోనే క్లియర్గా తెలియజేశారు. కానీ కొంతమంది అధికారులు
ఎంక్వైరీస్ 6 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనలు మాత్రం వాళ్ళు పాటించరు. అక్కడ మాత్రం నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు, అలాగే గౌరవ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల్ని తుంగలోకి తొక్కి ఇక్కడ మాత్రం సమాచారం ఇచ్చేటప్పుడు, అంటే ముఖ్యంగా ఆ సమాచారం ఇవ్వటం వలన వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది, లేకపోతే వీళ్ళు చేసినటువంటి అవకతవకలు, అక్రమాలు ఏమన్నా బయటపడతాయి అనుకున్నప్పుడు మాత్రమే కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే, మీరు కోరినటువంటి సమాచారం ఫలానా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇవ్వబడినటువంటి ఆ తీర్పు ద్వారా సమాచారం ఇవ్వడానికి వీలు పడదని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజాశ్రేయస్సు అనేది మనకి ముఖ్యంగా ఆర్టీఐ యాక్ట్లో ఒక సెక్షన్ 6(2)లో ఒక మాట ఉంది. ఏమని? సమాచారం కోరేటువంటి అభ్యర్థి ఎందుకు సమాచారం కోరుతున్నాడు అనే కారణం చెప్పనవసరం లేదు. అంటే ఇది నేను పలానా సమాచారం పలానా కారణం రీత్యా పలానా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోరుతున్నానని చెప్పేసి దరఖాస్తుదారుడు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ కోరబడినటువంటి సమాచారం ఎందుకు కోరారు, దాంట్లో ఉన్నటువంటి ట్రూ స్పిరిట్ ఏంటి, ఆ సమాచారం ఇవ్వటం యొక్క సమాచారం కోరటం యొక్క ఉద్దేశం ఏంటి, దీనిలో ఏదైనా అవినీతి అక్రమం ముడిపడి ఉందా, ఈ సమాచారం ఇవ్వటం వలన కొంత అక్రమాలు అవినీతి అనేది బయటపడతాయా అనుకున్నప్పుడు మాత్రం, అంటే దాంట్లో ప్రజాశ్రేయస్సు అనేది ముడిపడి ఉన్నప్పుడు ఈ సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు వారి స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ జడ్జిమెంట్ అనేది తెలియజేస్తుంది. అంటే ఇక ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైనా వ్యక్తిగత సమాచారం అడిగితే సాధారణ పరిస్థితుల్లో ఇవ్వడానికి వీలు లేదు, కానీ ఏదైనా అవినీతి అక్రమాలు జరిగినప్పుడు అందులో ప్రజాశ్రేయస్సు అనేది ముడిపడినప్పుడు సమాచారం ఇవ్వవచ్చును. అప్రోప్రియేట్ ఆర్డర్స్ కుడ్ బి పాస్డ్ బై ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి క్లియర్గా గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు తెలియజేస్తారు. ఇందాక అనుకున్నట్టుగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేశారు. అలాగే మన ప్రభుత్వాలు కూడా కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన అందరూ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఛార్జ్ మెమోస్, అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కాపీస్ అన్నీ కూడా ఇప్పుడు మన స్టేట్ అఫీషియల్ వెబ్సైట్లోనే పొందుపరుస్తున్నారు. అటువంటిప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అడ్డుపెట్టుకుని ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్నటువంటి దరఖాస్తులు కూడా తిరస్కరించడం భావ్యం కాదు. కాబట్టి నేను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి అలాగే అప్పిలేట్ అధికారులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అందినటువంటి సమాచారం, ఎందుకంటే కొంతమంది ఉద్యోగుల్ని వాళ్ళ పైన ఉన్నటువంటి ఛార్జ్ మెమోస్ని త్వరగా డిస్క్లోజ్ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతూ ఆ ఉద్యోగులకి అటు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇటు జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా వాళ్ళు వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. అలాంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక ప్రమోషన్ ఇచ్చినప్పుడు జూనియర్కి ప్రమోషన్స్ ఇచ్చి సీనియర్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఆ విషయం తెలియాలంటే ఇతర సమాచార చట్టం ద్వారా అడిగినటువంటి సమాచారాన్ని అతనికి అందజేయాలి. ఇలాగా ప్రతి ఒక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు అప్పిలేట్ అధికారి వాళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో, చిత్తశుద్ధితో ఈ సమాచారం యొక్క ట్రూ స్పిరిట్ని అర్థం చేసుకుని, సమాచార హక్కు చట్టం ఏ ఉద్దేశంతో అయితే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టం చేయబడింది. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఇచ్చినటువంటి తీర్పు యొక్క ముఖ్యోద్దేశం కూడా అదే. కాబట్టి ఇటువంటి సమాచారాన్ని ఇవ్వటానికి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు వస్తే మన ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అక్రమాలు అనేవి అరికట్టబడతాయి. అలాగే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు యొక్క ట్రూ స్పిరిట్ అనేది కూడా ఇక్కడ నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సమాచార అధికారి ఎవరు అడిగినా సరే, ఉద్యోగులు అడిగినా లేకపోతే ప్రైవేట్ పర్సన్స్ అడిగినప్పటికీ కూడా ఆ సమాచారాన్ని వాళ్ళకి సకాలంలో, అందులో వ్యక్తిగత భద్రతకు ఎటువంటి లోపం లేదు, ఇందులో ప్రజాశ్రేయస్సు అనేది ముడిపడి ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క టాపిక్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ రూల్స్ 2012 మరియు కొన్ని ముఖ్యమైనటువంటి అమెండ్మెంట్స్ గురించి కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.